ఇద్దరికన్నా ఎక్కువ పిల్లల కంటే 25,000 నగదు పారితోషికం ఇస్తారట. ఆ నగదు పారితోషికం కోసం ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని కనాలట. మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సంతానం, ఆయన కొడుక్కి ఒకటే సంతానం. చాలా ఆశ్చర్యం ఏంటంటే సరగసి విధానం అనేది ఒకటి ఉంటుంది, మీకు గుర్తుందా సార్? సరోగసి తెలుసండి. సరోగసి అంటారు కదా. ఆ సరోగసికి వాళ్ళు డబ్బులు ఇచ్చి అద్దె గర్భాన్ని తీసుకొని బిడ్డల్ని కనమంటారు. అవును. చాలా దారుణం. అసలు అదే విధానం లాగా మీరు బిడ్డల్ని కనండి, నేను డబ్బులు ఇస్తానంటే అసలు తల్లుల్ని ఈ రోజు బిడ్డల్ని గానే ఒక మిషన్‌లా తయారు చేసి మీకు 25,000 ఇస్తాం. మూడో వాడిని కంటే, నాలుగో వాడిని కంటే 50,000 ఇస్తాం. ఐదో వాళ్ళని కంటే ఏంట్రా స్వామి ఈ 25,000, 50,000 వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినా లేకపోతే వాళ్ళ స్కూల్ లోపే ఖర్చు అయిపోతుంది. 25,000, 30,000 ఒక సంవత్సరం 2-3 సంవత్సరాల్లో ఆ బిడ్డకి అయ్యే ఖర్చుకి ఖర్చు అయిపోతుంది కదా సార్. సో చాలా దారుణం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఒక 5, 6, 7 కన్నారు. ఆయనతో పాటు అంటే ఆయన బిడ్డనే కదా ఆయన పెళ్లి చేసుకుంది, కానీ ఒక మగ బిడ్డని కన్నాడు. మనం ఎప్పుడు అనుకుంటాం ఒక బిడ్డ బిడ్డ కాదు అని, ఒక బిడ్డకి ఇంకొక తోడు ఉండాలి అనేసి. అప్పుడు ఆయన జనాలకి ఇచ్చిన నినాదం ఏంటంటే ఒక బిడ్డనే కనండి అని. ఈ రోజు జనాభా లెక్కలు పెరిగితే ఎంపీ టికెట్లు పెరుగుతాయనో లేకపోతే ఇంకొకటనో తెలియదు కానీ ఈ రోజు 25,000 మూడో బిడ్డకి, నాలుగో బిడ్డకి అంటూ ఇస్తున్నారు. వీటన్నిటికి తోడు అసెంబ్లీలో ప్రస్తావన ఏంటంటే అక్కడ ఇప్పటి వరకు ఆడవాళ్ళకే మెటర్నిటీ లీవ్ ఉంటది. వాళ్ళు అంటున్నారు మేము కూడా కష్టపడుతున్నాం కదా అంటూ వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఈ విధానాల నుంచి అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడుతున్నారేమో. అసలు వీటి గురించి మాట్లాడుకోవడం ఏంటి? ఇప్పుడు భార్య గర్భవతి అనుకోండి, డెలివరీ అప్పుడు భర్తకు కూడా కొంత లీవ్ శాంక్షన్ చేస్తారు. అది కాదు మీకు కూడా 3 నెలలు శాంక్షన్ చేస్తాం, మీరు కూడా ఫ్రీగా ఉండండి, లేకపోతే మీరు కూడా కష్టపడుతున్నారు కదా అంటే ఈ విషయ పరిజ్ఞానం దీన్ని ప్రస్తావించాల్సింది మహిళలు. దీని ఆవశ్యకత చెప్పాల్సింది వాటికి సంబంధించిన అంగన్వాడీ వాళ్ళో లేకపోతే దీనికి సంబంధించిన కొంతమంది మహిళలు ఆడబిడ్డల్లో అవేర్నెస్ ఇవ్వాలి. ఆడబిడ్డలు అవేర్నెస్ ఇవ్వాలి. బిడ్డల్ని కనండి లేకపోతే ఇంకొకటి అని. వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు ప్రస్తావిస్తుంది 25,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం అంటే బిడ్డలుగానే మిషన్ల లాగా ఒక తల్లి గురించి ప్రస్తావిస్తున్నారేమో అనేటటువంటి పరిస్థితి అండి. అప్పట్లో ఆయన నినాదంతోనే ప్రతి ఒక్కరు ఒక బిడ్డతోనే ఆపుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బేస్డ్ ఆన్ ద కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీలోనే. అంటే ఆయన్ని అంత గొప్పగా ఫాలో అయ్యారు. ఇప్పుడు అదే ఆయన చెప్తున్నాడు పారితోషికాలు ఇస్తాము, కనండి అంటున్నారు. అప్పుడే ఆ రెడ్డప్ప మాధవి గారు అనుకుంటండి, కడప ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా అడిగేసినారు, బిడ్డల్ని కనమని అంటున్నారు కానీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా చూపించండి. బిడ్డల్ని కంటే ఆదాయాలు పెరగకపోతే వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు గ్యారంటీ? ఎవరు గ్యారంటీ? సో ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదండి. విద్యా దీవెన, వసతి దీవెన ఇంతవరకు రాలా. ఇప్పటి వరకు 9 పెండింగ్ ఉన్నాయి. సో వీటన్నిటిని రిలీజ్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. సో దాని గురించి ఆయన ఒక కీలకమైన ప్రతిపక్ష పాత్రతో ఫిగర్లతో సహా చెప్పినానండి. మా ప్రభుత్వంలో ఇంత ఇచ్చినా మీ ప్రభుత్వంలో ఇవ్వాల్సింది 9 బకాయిలు బాకీ ఉన్నాయి, బిడ్డలకు ఇంతవరకు రీయింబర్స్మెంట్ రాలేదు, వసతి దీవెన అందలేదు అంటూ నిన్న మొన్న కూడా కొన్ని స్కూళ్లలో జరుగుతున్నవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. మధ్యాహ్న భోజనం సరిగా లేదు, లేకపోతే అక్కడ ఉండే వాష్రూమ్ సరిగా లేవు అంటూ కూడా వాళ్ళు నినాదంతో లోకేష్ గారికి లెటర్లు కూడా రాసినారు. ఇది మనం చెప్పింది కాదు, త్రూ మీడియా ద్వారా వచ్చింది. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాన్ని అడగాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. ప్రతిపక్షం చిత్తశుద్ధిగా పనిచేస్తే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తుందంటారు. ఇదే నినాదం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది కూడా ఇదే. మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలా, ప్రజలు ప్రశ్నించాలా, ప్రతిపక్షాలు ప్రశ్నించాలా. అప్పుడే ప్రభుత్వం వారు మనల్ని గమనిస్తున్నారు, మనం జాగ్రత్తగా పని చేయాలని చేస్తారు అని చెప్పి కూడా ఆయన ప్రస్తావనలో ఉందండి. సో మోర్ ఓవర్ నిన్న ఎక్సలెంట్ గా జరిగిందండి. దాంట్లో ఇంకొక కీలక ఘట్టం గురించి మనం మాట్లాడుకోవాలి. అది చాలా ఆశ్చర్యం అవుతుంది, ఇది మీరు ఖచ్చితంగా వినాల్సిందే అంటూ మీడియాకి చెప్పినటువంటి విషయం ఏంటంటే $900 $900 గతంలో మిస్ అయింది. 70,000 విలువ చేసే డాలర్లు. అవునండి, 75,000 మన ఇండియన్ కరెన్సీ 75,000 డాలర్లు విలువ చేసే డాలర్లు. అవునండి, $900. ఇప్పుడు ఏకంగా అప్పుడేమో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు. ఇప్పుడు ఏకంగా ₹1,00,00,000 విలువైనటువంటి బంగారు ఆభరణాలు మిస్ అయిపోయినాయి. అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పోలీస్ కంప్లైంట్ కూడా దాఖలైంది.
ఇప్పుడు ఎవరు నోరెత్తడం లేదు కనీసం ఇంత దారుణంగా జరిగితే. ఇది ఇది కనీసం మీ సాక్షి మీడియా, సాక్షి పేపర్ లో కూడా రాలేదు సార్ ఆశ్చర్యం. ఎందుకంటే కొండ మీద గుట్టు బయటికి రావట్లేదట. అది కూడా వాళ్ళ రికార్డెడ్ లో తీసుకోవాలి. ఎంత దొంగతనం జరిగింది, ఎవరు దొంగతనం చేసినారు, ఆ ఏ ప్రిన్సెస్ లో జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎవరి హ్యాండ్ ఓవర్ లో జరిగింది, ఇన్ఛార్జ్ ఎవరు, ఆ నైట్ డ్యూటీ షిఫ్ట్ ఎవరు, ఇవన్నీ రాసుకోవాలి. కాబట్టి రికార్డెడ్ ఎవిడెంటరీగా దొరికింది 1 కోటి రూపాయలు బంగారు నగలని, స్వామివారి నగదుని చోరీ జరిగింది అని. భానుప్రకాష్ రెడ్డి గారు ఒక ఆయన ఉంటారండి. ఆయన ఎవరు టిటిడి బోర్డు డైరెక్టర్. గతంలో ఆయన ఎగ్జాక్ట్లీ ఆయన అంటాడు, సార్ ప్రపంచం తల్లకిందులైనా సరే స్వామి వారికి నేను కాపలా కుక్కలా పనిచేస్తాను. ఆయన కొండ మీద ఏది జరిగినా ఆ తప్పుని నేను ప్రశ్నిస్తాను. నాకు ఎవరితో విభేదాలున్నా పర్లేదు, నేను స్వామి వారి తరపునే మాట్లాడతాను అంటూ చాలా గొప్పగా ఒక రోజు ప్రెస్ మీట్ ఇచ్చినారని. ఆయన ఇంట్లో కూడా ఆయన ఇంటి ప్రదర్శన కూడా చూసినాను సార్. ఆయన ఇంట్లో అడుగడుగునా ఉండేది వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, తర్వాత ఆయనకు సంబంధించిన కొన్ని నినాదాలు. సో చాలా ఆశ్చర్యం వేసింది. మీరు కొండ మీదే డైరెక్టర్ గా బోర్డు మెంబర్ గా ఉన్నారు, మీకు అక్కడ దొంగతనం జరిగింది 1 కోటి రూపాయలు బంగారు ఆభరణాలు. మరి దీని గురించి ఎక్కడన్నా ప్రస్తావించారా? పరకామణి కేసులో నిజాయితీగా ప్రశ్నించినటువంటి సతీష్ అనే ఒక బిడ్డ A1 కంపార్ట్మెంట్ లో ట్రైన్ లో వస్తూ చనిపోయాడు. అతనేమి నడి రోడ్ల మీద చంపేయలేదు, పొడి చేయలేదు, ట్రైన్ లో. అందులోనూ A1 కోచ్ అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటేనండి, అక్కడ ఈవెన్ ఒక కర్చీఫ్ కూడా దొంగతనం జరగదు. ఒకరి సీట్ లో ఒకరు కూర్చోరు, ఒక సెక్యూరిటీ గార్డ్ తిరుగుతారు, అటువైపున ఒక మనిషి, ఇటువైపున ఒక మనిషి ఉంటారు. వాళ్ళు అలాగా డోర్స్ కూడా ఎప్పుడు ఓపెన్ చేసి ఉండదు, ఎవరంటే వారు ఎక్కడానికి కూడా ఉండదు, టీసీ దగ్గరుండి ఎక్కిస్తుంది. అటువంటి కంపార్ట్మెంట్ లో పీక నరికేసి అంటే ఏదైతే పట్టాల మీద పడేస్తే ఇంతవరకు ఆ కేసుని ఛేదించలేకపోయిందండి సిఐడి. ఆయన రవిశంకర్ అయ్యర్ గారని ఈ వాజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. ఆయన కొండ మీద దర్యాప్తు చేస్తున్నారు. అంత వాళ్ళు చాలా గొప్పగా చాకచక్యంగా పనిచేయగల సమర్థత గల అధికారులు సైతం ఈ కేసులో ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నారో అర్థం కాలేదండి. ఒక రోజు నేను కర్నూలు కోర్టుకి కేసు చేయడానికి వెళ్తే అక్కడ ర్యాలీగా ఒక 30-40 మంది వెళ్తున్నారు. వాళ్ళు కుమ్మరి సామాజిక వర్గం అట. ఏంటా అని చూస్తే వెనకాల సతీష్ గారి ఫ్లెక్సీ ఉంది. అరే అని నేను అక్కడ రోడ్డు మీద దిగి అతనికి పూలు అవి సమర్పిస్తున్నప్పుడు అడిగినాను, ఏంటిది మీరు ర్యాలీగా వెళ్తున్నారంటే, అతను కుమ్మరి సామాజిక వర్గం నుంచి వచ్చిన బిడ్డ అండి. ఈ రోజు ఒక నిజాయితీగా కొండ మీద డ్యూటీ చేసినాడు. ఈ రోజు అతని చావు కారణాలు ఇంతవరకు వెలికి తీయలేకపోయారు. ఈ ప్రభుత్వం అంటే మనం ఏం మాట్లాడాలండి? ఒక నిజాయితీ గల అధికారి ఏ గవర్నమెంట్ లో చనిపోయారు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ నెగ్లిజెన్సీ వల్ల చనిపోయారు? అంత గొప్ప కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రోటోకాల్ ప్రొటెక్షన్ ఇవ్వక్కర్లేదా అండి? అతన్ని తాపీగా మీరు ట్రైన్ లో వచ్చేయండి, బస్ లో వచ్చేయండి అని చెప్పేస్తారా మీరు? అరే కేసులో ఎంత విషయ సమాచారం, అతని మీద ఎంత ప్రెజర్ ఉంటుంది, ఎవరు ప్రెజర్ పెడుతున్నారు, ఏ గవర్నమెంట్ ప్రెజర్ పెడుతుంది, ఏ అధికారులు ప్రెజర్ పెడుతున్నారు? అరే పరకామణి అంటే చిన్న విషయం కాదండి. స్వామివారికి భక్తులు వేసే డబ్బులు వాళ్ళు ఎక్కువ వేసేవి కావండి. ఎదురు నడుస్తారు స్వామివారికి, ఎండలో వానల్లో ఎదురు నడిచి ఒక దోసుళ్ళు జోలి పట్టుకొని గోవింద అనే నామాలతో కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని చాలా భక్తితో దేవుడికి సమర్పిస్తారు. ఆ డబ్బులు పోతున్నాయి. ఇకపోతే డాలర్లు, ఎండకి వానకి చలికి దేశ విదేశాల్లో కుటుంబాలను వదులుకొని వాళ్ళు అక్కడ కష్టపడుతూ కూడా ఇక్కడ స్వామివారి పుణ్యంతోనే మేము అక్కడికి వెళ్ళామని భావించి ఆ డబ్బులు కూడా తెచ్చి స్వామివారికి ఇస్తున్నటువంటి భక్తితో కూడుకున్నటువంటి ఆ విలువైన సొమ్ము ఈ రోజు దొంగలించబడుతుంది అంటే ఎవరి చేతగానితనం అండి? ఎవరి చేతగానితనం? ఆయన ఒక మహిళని వంటగదిలో వెనక నుంచి పట్టుకున్నాడా, ముందు నుంచి పట్టుకున్నాడా నాకు అనవసరం, అది ఆయన వ్యక్తిగత విషయం, అది ఆవిడిష్టం, అతనిష్టం. కానీ ఇక్కడ స్వామివారి డబ్బు పోతుంది అంటే గతంలో కేసు ఇంతవరకు కొలిక్కిరాలా? ఈ రోజుకి కేసులో దొంగలించిన వ్యక్తి క్షమాపణ అడుగుతున్నాడు, గతంలో ఉన్న వ్యక్తి. మరి అతన్ని ఏం ఇంట్రాగేషన్ చేసినారు, ఎప్పటి నుంచి జరుగుతుంది? అతను చిన్నజీర స్వామి ఉన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేరినాడట కదా. మరి ఈ దొంగతనాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయా? ఎప్పుడెప్పుడు వెలికి తీస్తున్నారు? సీసీ కెమెరాలో పడింది కాబట్టి 1 కోటి రూపాయల నగదుని గురించి బయటకు తీసుకొచ్చారా? ఇలా తెలియకుండా ఎంత డబ్బు సొమ్ముని దారి మళ్ళీ చేస్తున్నారు. సో దీంట్లో ఖచ్చితంగా నిఘా పెట్టాలండి. ఒకవేళ టిటిడి యాజమాన్యం కానీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కానీ చేత కాకపోతే 100% సిబిఐ ఎంటర్ అవ్వాలండి. ఇది ఒక రాష్ట్ర సొమ్ము కాదు, దేశ విదేశ ప్రపంచ దేశాల సొమ్ము ఇక్కడ ఉంది. వాళ్ళు వస్తూ తెచ్చినటువంటి డబ్బులు, విరాళాలు ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటికీ మనం అకౌంటబిలిటీగా సమాధానం చెప్పాలి. కాబట్టి చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు ఈ రోజు ఇంత నిశ్శబ్దంగా ఉండడం, అది ఈయన బయటకు వచ్చి
ఎవరు ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి ₹1,00,00,000 దొంగతనం జరిగిందంటే కానీ మీకు, నాకు, మీడియాకి, పేపర్కి కూడా తెలియదు. గతంలో కూడా జగన్ రెడ్డి గారు ఒకసారి బయటకు వచ్చి చెప్పినారు, సింహాచలంలో 50,000 దొంగతనం జరిగింది, ఈ విషయం ఎందుకు బయటకు తీసుకురావట్లేదని ఆయన చెప్పే వరకు మీడియాకి, పేపర్కి, మనకి, మీకు, మాకు ఎక్కడా రాలా. అరే ఇదేంటి అతను పని కట్టుకొని బయటకు వచ్చి చెప్తే గానీ ఏ విషయాలు వెలుగులోకి తీసుకురాకపోవడం. అంటే మీడియా మా చేతుల్లో ఉంది, పేపర్లు మా చేతుల్లో ఉన్నాయి అంటే నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తుంది. చూసారా వచ్చేసింది, ₹1,00,00,000 దొంగతనం జరిగింది. సో ఖచ్చితంగా అకౌంటబిలిటీగా ఉండాలండి. ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ రాలేదు. అదే రకంగా నిరుద్యోగ భృతి 3,000 వేస్తానన్నది రాలేదు. 4 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలని ఫిగర్లతో సహా చెప్పేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, తన తదితర శాఖ మంత్రి వర్యులు కనీసం గతంలో వాలంటీర్ వ్యవస్థలు, సచివాలయ వ్యవస్థని కలిపి జగన్ రెడ్డి గారు చెప్తేనే మేము ఒప్పుకోలా. అవి ఒక ఉద్యోగాల, ఒక జీతాల, ఆ బిడ్డలకి ఇచ్చే ఉద్యోగాల అని. నిన్న మొన్నే కదండి డిఎస్సిలో కొంతమంది ఉద్యోగాలకేవో ఇచ్చినారని చెప్పినారు. అవి తప్ప ఇంకెక్కడా మాకైతే కనపడలేదండి. అది కూడా సెక్రటేరియట్ కి తీసుకొచ్చి డిఎస్సిలో ఒక 10,000 ఉద్యోగాలు, 16,000 ఉద్యోగాలు అనుకుంటాండి అవి రిలీజ్ చేసినారు. ఎస్ సార్, 16,000. దాని తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలు అనుకుంటా అండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారి సమక్షంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఇవి 2 తప్ప ఇంకా మాట్లాడితే ఎక్కడ నాకైతే ఉద్యోగాలు కనపడలేదండి. వాళ్ళు ఏమన్నా ఒక లిస్ట్ ఇస్తే తీయమనండి. ఫర్ సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయి అంటే కంపెనీలే రాలే, కొత్తగా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అవి మనం లెక్క చెప్పకూడదు. మనం ప్రభుత్వ ఉద్యోగాలనే లెక్క చెప్పాలి. సో ఆ 2 ఉద్యోగాలు తప్ప నాకు ఇంకెక్కడ కనిపించలేదండి. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీ సెక్రటరీ హోదా గల వ్యక్తిని ఒక డిప్యూటీ ఎంపీడీఓ ప్రమోషన్ ఇచ్చినారు. అవి కూడా కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు కాదు, జస్ట్ ప్రమోషన్. అది కూడా 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి లేని ప్రమోషన్ ని ఆయన హయాంలో తీసుకొచ్చినారు. అది కూడా గొప్ప నిర్ణయంగా భావిద్దాం. అది కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా, ఉన్న ఉద్యోగాలకి ప్రమోషన్స్. మరి కొత్త ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి, ఏ శాఖల్లో వచ్చినాయి, ఏ గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సీలు రిలీజ్ చేసేసినారు. 16,000 ఉద్యోగాలు తప్ప ఇక నాకైతే కనపడలేదండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, అకౌంటబిలిటీగా ఉండాలి. 4 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అంటే జనాభా ఎంత ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి డిగ్రీ అయిపోయింది, ఎవరెవరికి ఎలిజిబిలిటీ వచ్చింది, వీళ్ళందరూ కూడా నమోదు చేసుకున్నారా? సో ఇవన్నీ చాలా సందిగ్ధ ప్రశ్నలు అండి. వీటన్నిటికీ అసెంబ్లీ సమావేశంగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. దీని తర్వాత బాధ్యతాయుతంగా ప్రతి ఎమ్మెల్యే కూడా వారి నియోజకవర్గ ప్రజలు అడుగుతుంటారు, నిలదీస్తుంటారు కాబట్టి సమాధానం వాళ్ళ త్రూ పేపర్లో, వాళ్ళ త్రూ మీడియాలో అన్న ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని నేనైతే భావిస్తున్నాను సార్.